ఇప్పుడు ఎన్ని మనం అవార్డులు తీసుకున్నా రివార్డులు తీసుకున్నా ఎంత పెద్ద షీల్డ్లు వచ్చినా చిన్నప్పుడు ఆ గ్లాసులు ఆ గిన్నెలు ఆ చెంచాలు అది వస్తే అసలు స్కూల్లో కూడా స్పెషల్ ఉండే నీ అమ్మాయి అంటే ఒక మనిషికి ఒక టాలెంట్ ఉంటే ఇట్లా చూస్తారా, ఇట్లా రికగ్నేషన్ ఉంటుందా సొసైటీలో కానీ స్కూల్లో కానీ ఇంట్లో కానీ కొంచెం నాకు మైండ్లో పడ్డది బాగా. ఇక అప్పటి నుంచి కొంచెం నేర్చుకునేది బాగా, పాటలు అవి బాగా నేర్చుకునేది. నాకు లక్కీగా టీచర్స్ కూడా మంచి వాళ్ళు దొరికిళ్ళు. అసలు ఊళ్ళలో టీచర్స్ దొరకడం కష్టము, లక్కీ నేను ఉన్న ప్రతి స్కూల్లో కూడా నాకు దొరికిన. అంటే ఇంకోటి అంటే మనకు ఒకటి మైండ్లో అంటే నేను బాగా నా జీవితంలో జరిగింది ఏంటి అంటే, నీ సంకల్పం గట్టిదైనప్పుడు ప్రకృతి నీకు సహకరిస్తుంది. అవును. ఇప్పుడు నాకు అంటే నేను ఉన్న దృష్ట్యా నా ఫ్యామిలీలో అసలు ఫైనాన్షియల్గా అసలు చాలా జీరో అనమాట, ఇంకా బిలో మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పాట నేర్చుకోవాలంటే నాకు సోర్స్ ఏంటిది మరి, వినాలి కదా. వినాలి అంటే ఏం కావాలో టేప్ రికార్డరు అదేదో ఉండాలి. నేను నా 4th క్లాస్ అప్పుడు మా అమ్మమ్మ నాకు బర్త్డేకు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు కదా, నార్మల్ ఊళ్ళో ఇస్తారు కదా. ఇస్తే మా అమ్మమ్మ నాకు ఇస్తే, అమ్మమ్మ నేను ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా అయ్యి నాకు నేను ఇట్లా క్యాసెట్ కొనుక్కుంటా అని చెప్పి నేను నేను లైఫ్లో కొనుక్కున్న ఫస్ట్గా నేనున్నాను ఉంటుంది కదా, చీకటితో చెప్పాను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పాను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని. ఆ పాట నేను ఫస్ట్ విన్నది. మా అమ్మని అడిగి క్యాసెట్ కొనుక్కున్నాక, క్యాసెట్ కొంటాను మరి ఇక్కడ వింటావరా అన్నది మా అమ్మమ్మ. లేదు కదా మరి. సో అప్పుడు మా బాబు క్యాసెట్ టైప్ రికార్డ్ లేదు. ఈ అమ్మ కరెక్టే కదా ఇప్పుడు ఎట్లా అన్నాక మా అమ్మమ్మ వాళ్ళది షాప్, మా పక్కన మా బాబాయ్లో షాప్ ఉండే. ఈ స్క్రాచ్ చేస్తాం కదా మనం, స్క్రాచ్ చేస్తే ఆ నెంబర్కి మ్యాచ్ అయితే దాంట్లో గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళు. అవును, లాటరీ టైప్ అయితే దాన్ని ఎండకు పెడితే ఈ వాక్మెన్ ఒక 408 ఏడుంది బ్లాక్ వెనకాల దాన్ని చూసి నీట్గా సన్ కింద పెడితే 408 కింద పెడితే దానికి ఆ వాక్మెన్ తీసుకునేది. అంటే కొంచెం స్కామ్ చేసేది అనమాట. నెంబర్లు కనబడతాయి అవి కరెక్ట్ పెడితే లైట్ కింద పెడితే ఆ వాక్మెన్ తీసుకొని ఆ వాక్మెన్లో క్యాసెట్ వేసుకొని నీకు అట్లా ప్రాక్టీస్ చేసేది బాగా. సరే ఓ క్యాసెట్ అయిపోయింది, మరి ఇంకోటి నాలంటే మళ్ళీ కొనుక్కోలేము కదా. సో నేను చదివిన స్కూల్లో ములుగులో అరవింద స్కూల్లో చదివిన. లక్కీగా అంటే నేచర్ అదే అంట నేను, అంటే నీకు అన్ని సహకరిస్తాయని. ఆడ మూల మీద ఒక షాప్ ఉండే. ఈ టేప్ రికార్డ్ వాడు ఏమి 10 రూపాయలు ఇస్తే ఒక 5 పాటలు అటు 5 పాటలు రికార్డ్ చేస్తాడు ఆ క్యాసెట్ మీదనే, రికార్డ్ చేసి ఇస్తాడు అనమాట. సో అట్లా మొత్తం ఆ శ్రీమంజునాథ, రామదాసు, అన్నమయ్య, సో అన్నీ మనం రికార్డ్ చేసుకొని మంచిగా వినేది. ఓ 10 రోజులు మంచిగా రోజు సాయంత్రం పూట గంట, పొద్దున ఒక గంట ఖాళీ ఉన్నప్పుడు వినేది. మళ్ళీ తర్వాత పోయేది, మళ్ళీ రికార్డింగ్ చేసుకుని ఆయన కూడా నేర్చుకుంటుండే ఇక